క్రైస్ట్ చర్చ్ సంగమా కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాల శ్రమకాల ధ్యాన కూడికలకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను. ఈ ఆరాధన ప్రారంభించుకోవడానికి కానీ చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. మహోన్నతుడైన మా దేవ, కృపగల మా తండ్రి, ఈ దినమంతట్లో మీ రక్షణ భద్రత కాపుదలు మా మీద ఉంచి రాత్రికాల సమయంలో మీ సన్నిధానికి వచ్చి మిమ్మల్ని స్తుతించి కనపరిచే బాధ్యత అనుగ్రహించినారు. వందనాలు. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను, లైవ్లో వీక్షణ ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఆరాధన ఆది నుంచి అంతవరకు మీ కాపుదల నుంచి ముందుకు నడిపించవలసిందిగా వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియా దేవుని సంగమా, చిన్న పాట మనము శ్రమకాల ధ్యానకుడి పాటను మనము పాడుకొని ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. చెంత చేరిన నాడు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. భక్తుల చూచి నాడు అలసములను కలిగి వేయు. కొండాలాంటి దండాలాంటి మండి హృదయంబు మరించు. మండి ఉన్న పాపులనైనా, మండి ఉన్న పాపులనైనా పిలచుచుండే తరము చేరా. పిలచుచుండే తరము చేరా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. వత్త గొర్రెల మందల నుండి ఒకటి తాకి ఒంటరి ఆయే. 99 మరల విడచి 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెతకే. ఒంటరి అయినా గొర్రెను వెతకే. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. తండ్రికియు కుమారునికియు పరిశుద్ధాత్మకియు నామమున ఇక మాటలు మనం అందరూ కలిసి చెప్పుకుందాం. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. అపోస్తలుల విశ్వాస ప్రమాణం మనకి విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశము సృజించిన శక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భము ధరించబడి కన్యక మరియకు పుట్టి పొందుగా శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాచారము అదృశ్యలోకంలో దిగినను. చనిపోయిన వాళ్ళ నుండి 3 దినములు లేచి పరలోకము ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని సకలకును ఎత్తులకును తీర్పు చేయుటకు అక్కడి వచ్చిందని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధ సహవాసమును, పాప క్షమాపణ, శరీర పునరుద్ధరణను, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ఇక దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగంగా మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా
దాని యందు ఆకులు తప్ప మరేవి కనబడలేదు గనుక దాన్ని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందు గాక అని చెప్పాను. ప్రదేశంగా ఇక వాక్యాన్ని మనము గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉదయకాల సమయంలో వారు ఆ యొక్క మార్గంలో వెళ్తుంటే ఆయనకి ఆకలి వేసిన విధానం మనం చూస్తూ ఉన్నాం. ఆకలి వేసినప్పుడు ఆయన దగ్గరలో ఉన్న ఆ యొక్క అంజూరపు చెట్టును చూశాడు. అంజూరపు చెట్టు చూసి అది ఎంతో పచ్చగా ఉండడం చూశాడు. ఎంతో మరి చాలా పెద్ద చెట్టుగా దాన్ని చూశాడు. చూసి దీనికి ఆ యొక్క అంజూరపు చెట్టుకి అంజూరపు కాయలు ఉంటాయి, దాన్ని తిని నేను నా యొక్క ఆకలిని తీర్చుకుంటానని వెళ్ళినప్పుడు ఆ యొక్క అంజూరపు చెట్టు చాలా పచ్చగా ఉన్నది, చాలా పెద్దగా ఉన్నది, కానీ దానికి అంజూరపు ఫలాలు లేవు, లేకపోతే అంజూరపు కాయలు లేవు తినటానికి. అది చూసిన యేసుక్రీస్తు వారు దాన్ని అంటా ఉన్నాడు, ఇక మీదట అన్నిటికీ నీవు కాపు కాయకుందో గాక అని చెప్పాను అంటున్నాడు. హృదయ సంగమా, ఇక అంజూరపు చెట్టు యొక్క మరి స్థితిని మనం చూసినట్లయితే బయటికి ఎంతో ఆకర్షణీయంగా మనకు కనిపిస్తూ ఉంది, ఎంతో పుష్టిగా కనిపిస్తూ ఉంది, ఎంతో అందంగా కనిపిస్తూ ఉంది. కానీ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు దానివల్ల ఉపయోగం లేని దానిగా ఉంది. మన యొక్క విశ్వాస జీవితాల్లో కూడా మనం ఎంతో మరి ఆకర్షణీయంగా అందరికీ కనిపించవచ్చు, లేకపోతే మనం ఎంతో అభివృద్ధి చెందిన వారిగా అందరికీ కనిపించవచ్చు, ఎంతో మనము లగ్జరీ లైఫ్ కానీ లేకపోతే ఎంతో డెవలప్డ్ లైఫ్ కానీ మనం జీవిస్తున్నట్టు కనిపించవచ్చు. కానీ ఎవరైనా వారికి అవసరత ఉన్నప్పుడు, లేకపోతే ఎవరైనా మనతో మరి ఒక బాంధవ్యాన్ని కలిగి ఉన్న దగ్గరికి వచ్చినప్పుడు మనలో ఆ యొక్క ఫలాలు కనిపించినప్పుడు, అంటే వారికి కావాల్సిన ఆ యొక్క సహాయము, అది మానసిక సహాయం కావచ్చు, లేకపోతే మరి ఈలోక సంబంధమైన పరిస్థితుల నుంచి, ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి విడుదల కొరకు మన దగ్గరికి రావడం కావచ్చు, వాటి యొక్క ఫలాలు వారికి మీరు అందించగలిగినట్లయితే అప్పుడే ఆ యొక్క అంజూరపు చెట్టులా కాకుండా ఫలించే వృక్షముగా దేవుడు మనల్ని ఆశీర్వదించగలుగుతాడు. ఎప్పుడూ కూడా ఫలాలను అందించే విధంగా, అంటే ఇతరులకు కావాల్సిన ప్రతి ఒక్క మానసిక ఆధ్యాత్మికమైన మరి ఆ యొక్క ఆధ్యాత్మికమైన సహనాన్ని లేకపోతే సమాధానాన్ని వారికి ఇచ్చే విధంగా మనం ఉండాలనేది ఇక దినాన్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన సంగమా. కాబట్టి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడును గాక. అందరు లేచి నిలబడినట్టయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన మనము ముగించుకుందాం. ఖుషి వచ్చి ప్రార్థన చేస్తుంది, తర్వాత ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. దేవ కృపగల మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మాకు ఎలాంటి అపాయం జరగకుండా చూడండి సయ్యా. పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా మాకు ఎలాంటి అపాయం జరగకుండా మమ్మల్ని సంతోషంగా సురక్షితంగా చూసినందుకు థ్యాంక్ యూ సయ్యా. మేము పొద్దున్న పనులు చేసుకుంటున్నప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు మాకు ఎలాంటి అపాయం జరగకుండా మమ్మల్ని సురక్షితంగా సంతోషంగా మీ సంధానంకి చేర్చి మేము ఆరాధించేలాగా చూసినందుకు థ్యాంక్ యూ సయ్యా. మళ్ళీ రేపు ఉదయకాల సమయంలో మేము సంతోషంగా లెగిసి మీ సాధనకు వచ్చి మిమ్మల్ని ఆరాధించి మా పనులు మొదలు పెట్టుకునేలాగా చూడండి ఏసయ్య. మళ్ళీ మేము మంచిగా చదువుకొని మాకు మంచి బుద్ధి ఉండేలాగా చూడండి ఏసయ్య. ప్రిన్స్కుండే ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగేలాగా చూడండి ఏసయ్య. ఆమేన్. మా దేవ కృపగల మా తండ్రి, బిడ్డలకి మీరు అనుగ్రహించిన ఇక లాస్ట్ వర్కింగ్ డే బట్టి వందనాలు. సంవత్సరం అంతా వారి యొక్క స్కూల్కి వెళ్ళి వచ్చి ప్రయాణికుల్లో స్కూల్లో ఉన్నంత సమయంలో వారి యొక్క చదువులు ఆటపాటల్లో ఈ సంవత్సరం అంతా వారిని కాచి కాపాడేందుకు వందనాలు. ఇక సెలవు దినాల్లో వారు ప్రవేశించుండగా ఇక సెలవు దినాల్లో వారు ఎక్కడ ఉండాలో ఏం చేయాలో మీరే కాచి కాపుదల ఉంచి బిడ్డలను రక్షించి ముందుకు నడిపించున్నాను వందనాలు. అలాగే ప్రిన్స్ విషయంలో ప్రత్యేకించి ప్రార్థన చేయించున్నాం. 20వ తారీఖున జరగబోయే డాక్యుమెంటేషన్, 22వ తారీఖున జరగబోయే ఆ యొక్క అనస్థిషియా యొక్క టెస్ట్, అలాగే 24వ తారీఖున జరగబోయే ఆ యొక్క సర్జరీ విజయవంతంగా జరిగి బిడ్డ మరింత ఆరోగ్యంగా ముందుకు కొనసాగలిగే బాధ్యత అనుగ్రహించవలసిందిగా రాత్రికాల సమయం ప్రత్యేకమైన దీవులతో కుటుంబాన్ని, వ్యాపారాన్ని కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ దీవించి కాచి కాపాడవలసిందిగా వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుగాక. మళ్ళా ప్రార్థించిన ప్రకారం మా ప్రార్థించు రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నా తండ్రి. ఆమేన్. ప్రభువుని ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక.
ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని దింపజేసి నీకు సమాధానము కలుగజేయను గాక. ఆమేన్. సిలువ రక్తధారలు ప్రవహించుచున్నవి, ఎవరైనా నీలో ముంగిన శుద్ధి నందేదారు. నేనమ్మదం నేనెరుగుదుం యేసు నా కొరకు. నేనమ్మదం నేనెరుగుదుం యేసు నీ కొరకు. సిలువలోన బలియాయె నన్ను రక్షింపాను. సిలువలోన బలియాయె నిన్ను రక్షింపాను. అందరికి వందనాలండి. ఇక రాబోయే శుక్రవారం గుడ్ ఫ్రైడే ఆరాధన మన యొక్క ఆలయంలో జరిపించుకుంటున్నాం. అలాగే ఆదివారం ఈస్టర్ ఆరాధన కూడా జరిపించుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్క సంఘస్థులు గమనించి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆరాధనలో పాల్పొందులు పంచుకోవాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ అబండెంట్.